ఉండేది నాకు. ఆ బీరో మీద యూఎస్కి లెట్స్ ప్రే ఫర్ యూఎస్ అని ఉండేది అనమాట. మీరు ఎలా అనుకుంటే యూఎస్కి ప్రే చేయండి అని ఉండేది అనమాట. అయితే మేము ప్రే చేసినప్పుడు అనుకునే వాళ్ళం వెళ్ళాలి అని ప్రే చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు ఏంటంటే చాలా మంది అన్నారు మా సజెస్ట్లే, మీరు యూఎస్ వెళ్తారా, మీకు అంతుందా అని అన్నారు. కానీ నిజంగా చెప్పాలంటే నిజంగా దేవుడు మా డాడీకి ఇచ్చిన అపారమైన విశ్వాసం. నాకు మీతో ఎలా ఉంటానో నాకు తెలియదు, కానీ మనుషుల ఆలోచన చాలా కొద్దివి, దేవుడి ఆలోచన చాలా గొప్పవి. నిజంగా మా డాడీ నిజం చెప్పాలంటే ఎంత విశ్వాసం అంటే మొండి ధైర్యం అన్నమాట. దేవుడు నా చూసుకుంటాడని ఆ విశ్వాసమే నిజంగా ఈరోజు మమ్మల్ని ఈ స్థానంలో నుంచోబెట్టింది. ఆ విశ్వాసమే ఈరోజు మేము మా చెల్లి కానీ మా అన్న కానీ ఇంటర్నేషనల్గా వెళ్ళి వాళ్ళు పరిచయం చేయడం, చదువుకోవడం, ఆ విశ్వాసం ద్వారానే ముందుగా దేవాది దేవుడికి మేము చెల్లిగాక, దేవాది దేవుడికే మేము చెల్లిగాక. ఎందుకంటే దేవుడి మీద విన్న విశ్వాసం వల్లనే దేవుడి కార్యం జరిగించాడు మా డాడీ ద్వారా. నిజంగా మా డాడీకి ఉన్న విశ్వాసం బట్టి దేవునికి వందనాలు. నిజంగా మా డాడీని కలిగి ఉన్నందుకు నేను ఎంతో ధన్యవాదాలు. చెప్పాలంటే నేను మా డాడీకి చాలాసార్లు చెప్పాలనుకున్నాను, డాడీ ఐ లవ్ యూ సో మచ్. నేను ఎప్పుడు చెప్పలేదు, ఐ జస్ట్ వాంట్ టు సే ఇట్. నిజంగా మా డాడీ అంటే నాకు చిన్నప్పుడు చాలా భయం, కానీ ఆ భయం ఉండడం వల్లనేమో మేము ఈ స్థాయిలో ఉన్నాం. నిజంగా ఆ భయము, ఆ భక్తి మాకు మా డాడీ నేర్పించారు. ఆ దేవుడి దగ్గర నుంచి తను పొందుకున్నాడు, తన నుంచి మేము పొందుకునే వారిగా ఉన్నాం. నిజంగా ఈ స్థాయిలో ఉన్నామంటే దేవాదేవుడికి మొదటిగా వందనాలు. తర్వాత మా డాడీ చాలా థ్యాంక్స్ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా డాడీ బర్త్డే. అందరూ తన కోసం ప్రార్థన చేయండి, మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆమేన్. నా పుట్టినరోజు అని నేను ఎవరు చెప్పను, కానీ మా అమ్మాయి చెప్పింది. కాబట్టి కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ అయితే నేను మాస్టర్స్ క్రిస్మస్ ఏర్పాటు చేస్తూ ఉంటాను. దేవుని మహాకృపను బట్టి అందరితో కలిసి ఈ రీతిగా క్రిస్మస్ పండుగను వేడుకలు జరుపుకోవడానికి మరి ఈ సమయంలో మా చీఫ్ గెస్ట్ ముఖ్య అతిథులు మా పాంప్లెట్లో సత్తక్షరాలతో వేసింది ఏంటంటే ముఖ్య అతిథులు డైనమిక్ మంచి మనస్సు కలిగినటువంటి మా ప్రియులు రావుపల్లి రంగారావు గారు. నిజంగా ఎంత మంచి మనసు అంటే మరి నేను ఎంత ప్లాన్ చేసి చర్చి కట్టడానికి కూడా తన ఆలోచన, తన ఉద్దేశం కూడా కొంత దీనిలో ఉంది. ఆయన మంచి బిల్డరు, మంచి ఇంజనీర్ అర్థంలో ఉన్నాడు. కానీ ఆశ గారు ఇలా చేస్తే బాగుంటుంది అని ఆలోచన చెప్పాడు, ప్రార్థన చేశాం. మరి బిల్డింగ్ కట్టడానికి తన ప్రోత్సాహం, తన ఆర్థిక సపోర్ట్ చాలా ఉంది. దాన్ని చెప్పడానికి చాలా గర్విస్తూ ఉన్నారు. అలాగే మా సంఘస్థులు కూడా అందరూ చాలా పేదవారు, అందరూ సహకరించారు, అందరూ సపోర్ట్ చేశారు మా సంఘస్థులందరూ. కాబట్టి ఇంత మంచి మందిరాన్ని మేము కట్టగలిగాం, ఇంత మంచి మందిరాన్ని దేవుడు మాకు ఇచ్చారు. మరి సమయంలో కేక్ కట్ చేసే ముందు మా సంఘస్థురాలు మరి మా సంఘంలో సభ్యురాలుగా ఉండి మా సంఘానికి ఎంతో ప్రోత్సాహిస్తూ విశ్వాసులను ప్రోత్సాహపరుస్తున్నటువంటి సహోదరి కళ్యాణి గారు ఉన్నారు. పల్లవి చరణమే మొత్తం పడితే మాత్రం మైక్ లాక్కుంటారు. అందరూ ఊరి వస్తున్నారు, దూర ప్రాంతాలు పాస్టులు, ఖర్చులు, ఇంకోళ్ళు చాలా దూరాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ మనం పంపించాలి. కాబట్టి దాన్ని మీరు గమనించి అందరూ పాల్గొనాలని మనం చేస్తున్నాం. ఎవరు నేనే ఏం తీసుకోవడం మిమ్మల్ని తెలియటానికి నాగలే చెప్తున్నా. అది కట్ చేసి మళ్ళీ వేయచ్చు. మీ వరకు అయిపోయింది పాట.